ఆత్మీయులకు నమస్కారం. 1,00,000 శ్లోకాలు గల మహాభారత సారాంశాన్ని కొద్దిగా అయినా తెలుసుకుందాం. మీరు ఏ మతస్థులైనా, స్త్రీ అయినా, పురుషుడైనా, భేదైనా, ధనికైనా, ప్రాంతం ఏదైనా, భాష ఏదైనా సరే, ఆణిముత్యాల వంటి 9 వాక్యాల్లో మహాభారత సారాంశాన్ని గుర్తు తెచ్చుకుంటే తర్వాత మహాభారతాన్ని గట్టిగా చదువుకోగలం. మీ పిల్లలు అంతులేని వాంఛలు, గొంతెమ్మ కోరికలు తీర్చుకుంటూ పోతే కాలక్రమేణా వారు అదుపు తప్పి మీ ఆధీనంలో నుంచి దూరం అవుతారు. వారి ఆధీనంలోకి మీరు వెళ్తారు. ఉదాహరణ కౌరవులు. నువ్వు ఎంత బలవంతుడు అయినా, ఎంత శక్తివంతమైన ఆయుధాలు కలిగి ఉన్నప్పటికీ, ఎన్నో నైపుణ్యాలు కలిగి ఉన్నప్పటికీ వాటిని అధర్మం కోసం వినియోగిస్తే అవి నిరుపయోగమవుతాయి. ఉదాహరణ కర్ణుడు. యోగ్యత తెలుసుకోకుండా పుత్రవాత్సల్యంతో అనర్హునికి అపారమైన జ్ఞానాన్ని అందిస్తే వినాశనం జరుగుతుంది. ఉదాహరణ అశ్వత్థామ. పాత్రత తెలుసుకోకుండా విచక్షణ రహితంగా హామీలిస్తే వారికి జీవితాంతం లోబడి బానిసగా చేతులు ముడుచుకొని శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ నిర్వీర్యుడై బతకవలసి వస్తుంది. ఉదాహరణ భీష్ముడు. సంపద, శక్తి, అధికారం మరియు తనను బలపరిచేవారి సమస్తము దురహంకారంతో అధర్మంగా వినియోగిస్తే వినాశనం జరుగుతుంది. ఉదాహరణ దుర్యోధనుడు. స్వార్థపరుడు, రాగద్వేషాలు కలవాడు, గర్విష్టి, జ్ఞానం కలిగినవాడు అయినా తన వారి పట్ల వల్లమాలిన అభిమానం గల అంధునికి రాజ్యాధికారం ఇస్తే వినాశనం జరుగుతుంది. ఉదాహరణ ధృతరాష్ట్రుడు. తెలివితేటలకి ధర్మం, సుజ్ఞానం తోడైతే విజయము, ప్రఖ్యాతి తప్పక లభిస్తాయి. ఉదాహరణ అర్జునుడు. మోసం, కపటం, జిత్తుల మారి ఆలోచనలు అన్ని వేళలా చెల్లవు. ఉదాహరణ శకుని. నీవు నైతిక విలువలు పాటిస్తూ సక్రమమైన మార్గంలో ప్రయాణం చేస్తూ క్రమశిక్షణతో నీ ధర్మం నువ్వు చేస్తూ ఉంటే ఏ శక్తి నీకు హాని చేయలేదు. సదా జీవించి ఉంటావు. దానికి ఉదాహరణ యుధిష్ఠిరుడు. అందుకనే గుర్తుపెట్టుకోండి, భారతం చదవడము అంటే మనం బాగుపడడానికి తొలి మెట్టు ఎక్కినట్లే. ఇక భారతాన్ని కొనుగోలు చేద్దాం, బాగుపడదాం. భారతమాతకు వందనం. తెలుగు తల్లికి అభివందనం. వందే మాతరం.